దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము మార్చి 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. స్తుతులు. నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది, ఆమేన్. పునరుద్ధానుడా, పునరుద్ధానమును జీవమునైన వాడా, నీకే స్తోత్రం. ఆది సంభూతుడా, నీకే స్తోత్రం. ప్రథమ ఫలముగా లేపబడిన వాడా, నీకే స్తోత్రం. నేను గొర్రెల ద్వారమును అన్నవాడా, నీకే స్తోత్రం. మరణమును జయించిన వాడా, నీకే స్తోత్రం. పాతాళమును జయించిన వాడా, నీకే స్తోత్రం. మరణము యొక్కయు పాతాళ లోకపు యొక్కయు తాళపు చెవులు గలవాడా, నీకే స్తోత్రం. దావీదు తాళపు చెవులు గలవాడా, నీకే స్తోత్రం. ఎవడును వెయ్యలేకుండా తీయువాడా, నీకే స్తోత్రం. ఎవడును తీయలేకుండా వేయువాడా, నీకే స్తోత్రం. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమా, నీకే స్తోత్రం. జీవాహారమా, నీకే స్తోత్రం. జీవ జల నది, నీకే స్తోత్రం. నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక, ఆమేన్. వాగ్దానములు. అద్భుతములు సూచక క్రియలు చేయువాడు యెహోవా. వేల్పులలోని వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు. అద్భుతములు చేయువాడువు, నీ వంటివాడెవడు? ఆమేన్. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను, ఆమేన్. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి, ఆమేన్. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను నియమించెను, ఆమేన్. మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వల్లనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది, ఆమేన్. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి, ఆమేన్. అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, ఆమేన్. ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనపరుతును, ఆమేన్. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసెదను, ఆమేన్. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు, ఆమేన్. విశ్వాస ఒప్పుకోలు. నా ఇంటి అలంకరణ దేవుని మాటలే గనుక ఇంటి ద్వారబంధకముల మీదను గౌనుల మీదను వాటిని రాసెదను, ఆమేన్. నా కుమారులకు వాటిని అభ్యసింపజేసి అన్ని వేళలలో దేవుని మాటలను గూర్చి మాట్లాడెదను, ఆమేన్. హేయమైన ప్రతిమలు, దేవునికి ఇష్టము కాని వాటిని నా ఇంటిలోనికి తీసుకొని రాను, ఆమేన్. ఇప్పుడు నా సంతతి నిత్యము ఆయన సన్నిధిని ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు, ఆమేన్. ప్రభువు నన్ను ఆశీర్వదించి ఉన్నాడు, నేను అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి ఉందును. నాకు సంతతి కలుగజేసేదనని దేవుడు తన దాసుడైన నాకు తెలియజేసి ఉన్నాడు, ఆమేన్. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనున్నట్లు ప్రభువు కొరకు ఆత్మ సంబంధమైన ఇంటిని కట్టుకొందును, ఆమేన్. నీతిమంతుల ఇల్లు నిలుచును అని బైబిల్ సెలవిచ్చిన ప్రకారం నా గృహము నిలుచును, ఆమేన్. నీతిమంతుడైన నా ఇంటిలో గొప్ప ధననిధి కలదు, ఆమేన్. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, ప్రభువే నా స్వాస్యము, ఆమేన్. యెహోషువ 11 నుండి 13 అధ్యాయములు. 11వ అధ్యాయము. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యాబాబుకును, షిమ్రోను రాజుకును, అక్షాపు రాజుకును, ఉత్తర దిక్కుననున్న మన్యదేశములోని కిన్నెరేతు దక్షిణ దిక్కున ఉన్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును, తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకును, అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజీయులకును, మన్యములోనున్న ఎబూసీయులకును, మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండు హివ్వీయులకును వర్తమానము పంపగా, వారు సముద్ర తీరమందలి ఇసుక రేణువులంతా విస్తారముగా నున్న తమ సైనికులనందరినీ సమకూర్చుకొని
విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ళ యొద్దకు వచ్చి దిగగా, యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడానున్న యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ళ యొద్దకు వారి మీదకు వచ్చి వారి మీద పడగా, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిశ్రేపోత్మాయిము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాతను హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలో ఉన్న ప్రతి వానిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారినందరినీ నిర్మూలము చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులనందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలము చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయుల కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్లసొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకనిని విడవకుండా అందరినీ నశింపజేయ వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువను ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఒకటియు అతడు చేయక విడవలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులనందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ రాజులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను దెబీరులోను అనాబులోను యూదా మన్యములన్నిటిలోను ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలము చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడునూ మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశం అంతటినీ పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను. యెహోషువ గ్రంథము 12వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు యోర్దానుకు తూర్పుగా అవతలనున్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతము చేసి వారి దేశములను స్వాధీనపరచుకొనిన రాజులు ఎవరనగా అమోరీయుల రాజైన సీహోను. అతడు హెష్బోనులో నివసించి అర్నోను ఏటి తీరమునందలి అరోయేరు నుండి అనగా ఆ ఏటి లోయ నడుమ నుండి గిలాదు అర్ధభాగమును అమ్మోనీయులకు సరిహద్దుగానున్న యబ్బోకు ఏటి లోయ వరకును తూర్పు దిక్కున కిన్నెరేతు సముద్రము వరకును తూర్పు దిక్కున బెత్యేషీమోతు మార్గమున ఉప్పు సముద్రముగానున్న అరాబా సముద్రం వరకును దక్షిణ దిక్కున పిస్కా కొండ చర్యల దిగువనున్న మైదానం వరకును ఏలినవాడు. ఇశ్రాయేలీయుల బాషాను రాజైన ఓగు దేశమును పట్టుకొనిరి. అతడు రెఫాయీయుల శేషంలో ఒకడు. అతడు అష్తారోతులోను ఎద్రెయిలోను నివసించి గెషూరీయుల యొక్కయు మాయాకాతీయుల యొక్కయు సరిహద్దు వరకు బాషాను అంతటిలోను సల్కాలోను హెర్మోనులోను హెష్బోను రాజైన సీహోను సరిహద్దు వరకు గిలాదు అర్ధభాగములోను రాజ్యమేలినవాడు. యెహోవా సేవకుడైన మోషేయు ఇశ్రాయేలీయులను వారిని హతము చేసి యెహోవా సేవకుడైన మోషే రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని స్వాస్థ్యముగా దాన్ని ఇచ్చెను. యోర్దానుకు అవతల అనగా పడమటి దిక్కున లెబానోను లోయలోని బయల్గాదు మొదలుకుని శేయీరు వరకు నుండు హాలాకు కొండ వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను జయించిన దేశపు రాజులు వీరు. యెహోషువ దానిని ఇశ్రాయేలీయులకు వారి గోత్రముల వారి చొప్పున స్వాస్థ్యముగా ఇచ్చెను. మన్యములోను లోయలోను షెఫేలా ప్రదేశములోను
చర్యల ప్రదేశములలోను అరణ్యములోను దక్షిణ దేశములోను ఉండిన హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, ఎబూసీలను వారి రాజులను ఇశ్రాయేలీలు పట్టుకునిరి. వారెవరనగా యెరికో రాజు, బేతేలు నొద్దనున్న హాయి రాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు, గెజెరు రాజు, దెబీరు రాజు, గెదెరు రాజు, హోర్మా రాజు, అరాదు రాజు, లిబ్నా రాజు, అదుల్లాము రాజు, మక్కేదా రాజు, బేతేలు రాజు, తపూయా రాజు, హెపెరు రాజు, అఫేకు రాజు, లషారోను రాజు, మాదోను రాజు, హాసోరు రాజు, షిమ్రోన్మోరోను రాజు, అక్షాపు రాజు, తానాకు రాజు, మెగిద్దో రాజు, కెదెషు రాజు, కర్మెలు లోయ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు, గిల్గాలులోని గోయీల రాజు, తీర్సా రాజు. ఆ రాజులందరి సంఖ్య 31. యెహోషువ గ్రంథము 13వ అధ్యాయము. యెహోషువ బహుదినములు గడిచిన వృద్ధుడు కాగా యెహోవా అతనికి ఇలాగు సెలవిచ్చెను. నీవు బహుదినములు గడిచిన వృద్ధుడువు, స్వాధీనపరచుకొనుటకు అతి విస్తారమైన దేశము ఇంకా మిగిలి ఉన్నది. మిగిలిన దేశం ఏదనగా ఫిలిస్తీన్ల ప్రదేశములనియు, గెషూరీల దేశమంతయు, ఐగుప్తునకు తూర్పుననున్న షీహోరు మొదలుకొని కనానీయులవని ఎంచబడిన ఉత్తర దిక్కున ఎక్రోనీయుల సరిహద్దు వరకు, ఫిలిస్తీన్ల 5 సర్దారులకు చేరిన గాజీల యొక్కయు, అష్టోదీయుల యొక్కయు, అష్కేలు లోనీయుల యొక్కయు, గాతీల యొక్కయు, ఎక్రోనీయుల యొక్కయు దేశమును, దక్షిణ దిక్కున ఆవీయుల దేశమును, కనానీయుల దేశమంతయు, సీదోనీయులదైన మేరా మొదలుకొని అఫేకు వరకు ఉన్న అమోరీల సరిహద్దు వరకును, గిబ్లీయుల దేశమును, హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు మొదలుకొని హామాతునకు పోవు మార్గము వరకు, లెబానోను ప్రదేశమంతయు, లెబానోను మొదలుకొని మిశ్రేపోత్మాయిము వరకును దేశము మిగిలి ఉన్నది. మన్యపు నివాసులనందరినీ, సీదోనీయులనందరినీ నేను ఇశ్రాయేలు ఎదుట నుండి వెళ్ళగొట్టెదను. కావున నేను నీకు ఆజ్ఞాపించినట్లు నీవు ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలను. 9 గోత్రములకును మనష్షే అర్ధగోత్రమునకును ఈ దేశమును స్వాస్థ్యముగా పంచిపెట్టుము. యెహోవా సేవకుడైన మోషే వారికి ఇచ్చినట్లు రూబేనీయులు, గాదీయులు తూర్పు దిక్కున యొర్దాను అవతల మోషే వారికి ఇచ్చిన స్వాస్థ్యమును పొందిరి. అది ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయ మధ్యనున్న పట్టణము నుండి దీబోను వరకును, మెదేబా మైదానమంతయు, అమోనీల సరిహద్దు వరకు, హెష్బోనులో ఏలికయు, అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీల యొక్కయు దేశము, హెర్మోను మన్యమంతయు, సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయీల శేషంలో అస్తారోతులోను, ఎద్రెయీనులోను ఏలికైన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. అయితే ఇశ్రాయేలీలు గెషూరీయులు దేశమునైనను మాయాకాతీల దేశమునైనను పట్టుకొనలేదు గనుక గెషూరీయులను మాయాకాతీలను నేటి వరకు ఇశ్రాయేలీల మధ్యలో నివసించుచున్నారు. లేవీ గోత్రమునకి అతడు స్వాస్థ్యం ఇయ్యలేదు. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనకు అర్పింపబడు హోమములే వారికి స్వాస్థ్యము. వారి వంశములను బట్టి మోషే రూబేనీయులకు స్వాస్థ్యమిచ్చెను. వారి సరిహద్దు ఏదనగా అర్నోను ఏటిలోయ దరినున్న అరోయేరు మొదలుకొని ఆ లోయలోనున్న పట్టణము నుండి మెదేబా యొద్దనున్న మైదానమంతయు, హెష్బోనును మైదానములోని పట్టణముననియు, దీబోను, బామోత్బయలు, బేత్బయల్మెమోయోను, యాహాను, కెదెమోతు, మేఫాతు, కిర్యాతాయిము, సిబ్మా లోయలోని కొండమీది షెరెత్షాహారు, బెత్పయోరు, పిస్కా కొండచరియలు, బెత్యెషీమోతు అను పట్టణములను, మైదానములోని పట్టణములనియు, హెష్బోనులో ఏలికయు, మోషే జయించిన వాడునైన సీహోను వశమునున్న ఎవీరేకెము, సూరు, హోరు, రెబా అను మిద్యాను రాజుల దేశమును, అమోరీల రాజైన సీహోను రాజ్యమంతయు వారికి స్వాస్థ్యముగా ఇచ్చెను. ఇశ్రాయేలీలు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలాము తాము చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి. యొర్దాను ప్రదేశమంతయు రూబేనీయులకు సరిహద్దు. అదియు దానిలోని పట్టణములను, గ్రామములను రూబేనీయుల వంశముల లెక్క చొప్పున వారికి కలిగిన స్వాస్థ్యము. మోషే గాదు గోత్రమునకు అనగా గాదీయులకు వారి వంశముల చొప్పున స్వాస్థ్యం ఇచ్చెను. వారి సరిహద్దు యాజేరును, గిలాదు పట్టణములనియు, రబ్కాకు ఎదురుగానున్న అరోయేరు వరకు అమోనీయుల దేశంలో సగమును, హెష్బోను మొదలుకుని రామాత్ పిచ్బే బెటోనీము వరకును, మహానయీము మొదలుకుని దెబీరు సరిహద్దు వరకును, లోయలో బేతారాము, బేత్నిమ్రా, సుక్కోతు, సాప్పోను అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును, తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నెరేతు సముద్ర తీరము వరకు ఉన్న యొర్దాను ప్రదేశమును,
వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్యమైన పట్టణములను గ్రామములను ఇవి. మోషే మనష్షే అర్ధగోత్రమునకు స్వాస్యమిచ్చును, అది వారి వంశముల చొప్పున మనష్షీల అర్ధగోత్రములకు స్వాస్యము. వారి సరిహద్దు మహానయీము మొదలుకుని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వరాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని 60 పట్టణములను, గిలాదులో సగమును, అష్తారోతు ఎద్రెయీము, బాషానులో ఓగు రాజ్యపు పట్టణములను, మనష్షే కుమారుడైన మాకీరు అనగా మాకీరీయులలో సగము మందికి వారి వంశముల చొప్పున కలిగినవి. యెరికో యొద్ద తూర్పు దిక్కున యొర్దాను అవతలనున్న మోయాబు మైదానములో మోషే పంచిపెట్టిన స్వాస్యములు ఇవి. లేవీ గోత్రమునకు మోషే స్వాస్యము పంచిపెట్టలేదు, ఏలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్యము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపా సత్య సంపూర్ణుడవు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీవు కాచి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి నాయన సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మా అపరాధములు, మా పాపములు దయతో క్షమించు నాయన. మమ్మల్ని పవిత్రపరచు, నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధీకరించు. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నానని వాగ్దానం చేసిన దేవా తండ్రి, అయ్యా మా ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. మీకు ఇష్టలుగా, మీకు హృదయానుసారులుగా, మీ చిత్తానుసారులుగా అయ్యా ఈ దినమంతా జీవించు భాగ్యం మాకు దయచేయండి. మాలో మీకు ఇష్టం లేని క్రియలను లయపరచండి ప్రభా. నీ చిత్తంలో నడిచే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇగో మమ్మల్ని, మా కుటుంబాలను, అయ్యా మా బంధువులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు, మా పట్టణాలను, మా ప్రాంతాలన్నింటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అందరికీ నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకనూ మారు మనసు లేని వారికి మారు మనసు, పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపము, రక్షణ లేని వారికి రక్షణ, పరిశుద్ధాత్మ అనుభవం లేని వారికి పరిశుద్ధాత్మ అనుభవము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇగో శారీరకంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి, మానసికంగా బలహీనంగా ఉన్నవాడిని బలపరచండి ప్రభా. అయ్యా నీ కృప అందరికీ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. కుటుంబాల్లో చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును గాక. ప్రత్యేకించి యవనస్తులపై నీ కృప కలుగును గాక. వారి చుట్టూ మీ రక్తాన్ని కంచిగా వేయండి ప్రభా. ఇక లోకానికి ఆకర్షితులు కాకుండా అయ్యా వారు నీకు ఆకర్షితులయ్యే కృపను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. చెడు వ్యసనములకు బానిసలైన వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కనికరం కలిగిన దేవానికే వందనాలు తండ్రి నాయన. ఇదిగో నాయన మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇజ్రాయెల్ సరిహద్దులో మీరు సమాధానం ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇగో ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక ప్రభా. నీతి న్యాయంతో పరిపాలించే కృప వారికి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్త మానవాళికి రక్షణ కలుగును గాక. అయ్యా అందరూ అంతటా రక్షించబడినట్లు సువార్థికులు లేపబడుదురు గాక. సువార్త విస్తరింపజేయబడును గాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అపోస్తలులు, ప్రవక్తలు అయ్యా అలాగే ప్రార్థనా వీరులు, విజ్ఞాపన వీరులు అయ్యా లేపబడుదురు గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. దైవజనులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించే అభిషేకం వారికి యేసు నామంలో కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాకపోకలోని కాపుదల, వారి కుటుంబాలకు నీ కాపుదల ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును గాక. వారి మనోనేత్రములు అయ్యా తెరవబడును గాక నాయన. ప్రతి నాలుక నీ నామం ఒప్పుకొనును గాక నాయన. నీకే స్తుతులు, స్తోత్రాలు. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించండి. అంతటా అందరూ రక్షించబడినట్లు నైనా నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి, నీ ముఖకాంతిని ప్రకాశింపచేయండి. కడవరి వర్షమే మీరు దిగిరమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.